ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ అయితే గడిచిన 4, 5 ఏండ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. భారతదేశం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దేశమంతా ఆయన తిరిగి వచ్చిండ్రు. ఆయన ఎక్కడి నుంచి అంటే 2 స్థానాల నుంచి బరిలో ఉన్నారు. మరి ప్రియాంక గాంధీ ఎందుకు పోటీ చేయడం లేదు? ఇందులో ఏమన్నా మతలబు ఉన్నదా అనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ పోటీ చేస్తే కనుక ఇన్నాళ్ళు కుటుంబ పాలన అని చెప్పుకుంటూ వచ్చిన బీజేపీకి మరో అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండాలి కానీ పోటీలో ఉండకూడదు, అధికార పదవుల్లో ఉండకూడదు అనే భావన వారిలో ఉన్నది కాబట్టి ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. దీంతోపాటు ఈమె లేదు ఏదన్నా ఒక ఉప ఎన్నిక ద్వారా లోక్సభకు రాబోతున్నారనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. 2014 లోక్సభ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ పోటీ చేయడం, వాస్తవానికి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు షార్ప్గా సమాధానాలు కౌంటర్ ఇచ్చింది ప్రియాంక గాంధీనే. తాలిబొట్లు తెగిపోతాయని నరేంద్ర మోదీ అంటే ఈ దేశం కోసం వాళ్ళ అమ్మ తన తల్లి తాలిబొట్టు త్యాగం చేసిందని కౌంటర్ ఇవ్వడం. సరే, మీడియాలో దానికి ఎంత ప్రయారిటీ వచ్చిందనే విషయం పక్కన పెడితే కనుక బాగానే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ఇట్లా నరేంద్ర మోదీ పేదల గురించి మాట్లాడినా, ఉద్యోగాల గురించి మాట్లాడినా, గడిచిన 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ పాలసీల గురించి మాట్లాడినా, అమలు తీరు గురించి మాట్లాడినా సరే ఇమ్మీడియట్గా స్పాంటినిటీ కౌంటరు ప్రియాంక గాంధీ నుంచి వచ్చింది. సరే, ఈమె ఇందిరాగాంధీ పోలికతో ఉన్నది కాబట్టి తన నానమ్మ వారసత్వాన్ని భారత రాజకీయాల్లో కొనసాగించబోతున్నదని, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బెటర్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి అని ఒక చర్చ ఉన్నప్పటికీ తన సోదరుడు రాహుల్ గాంధీ ఫ్రంట్ పేజ్గా ఉన్నారు. రాహుల్ గాంధీ హానెస్టీగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశ సోల్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికత ధోరణి ఆయన లోపల ఉన్నది. ఇతను ఒక రాజకీయ నాయకునిగా కాకుండా మేధోపరమైన వ్యక్తిగా, భారతీయ సమాజపు పూర్వపు సాంప్రదాయానికి ఒక ప్రతినిధిగా, భారతీయ తాత్విక చింతనకు ఒక సింబల్గా రాహుల్ గాంధీ కనబడుతున్నారు. కానీ ఇతను ఒక రాజకీయ నాయకునిగా లేరు. కానీ అదే ప్రియాంక గాంధీ రాజకీయ నాయకురాలుగా ఎమర్జ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆమెలో ఆ చతురత కూడా ఉన్నది అని ఒక చర్చ బయట జరుగుతున్నది. మరి ఇంత జరుగుతున్నా సరే సహజంగానే ఈ చర్చ ఏమవుతుంది, మరి ఎందుకు పోటీ చేయట్లేదు? పోటీ చేయకపోవడానికి బలమైన కారణము బీజేపీ చెక్ పెట్టడమే. కుటుంబ పాలన ఉన్నది, తల్లి రాజ్యసభలో ఉన్నది, సోనియా గాంధీ రాజ్యసభ, లేకపోతే కనుక రాహుల్ గాంధీ లోక్సభ, ప్రియాంక గాంధీ లోక్సభనే, ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వారి చేతుల్లోనే ఉన్నదనే అవకాశము బీజేపీకి బహుశా వారు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్టున్నది. అందుకే మల్లికార్జున ఖర్గే చేతిలో పార్టీ ఉన్నది. మొత్తం వివిధ రాష్ట్రాలలో ఈ మధ్య ఒకప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ మంది గవర్నర్లు గాను ముఖ్యమంత్రులు గాను ఉండేవారు. ఆయా రాష్ట్రాలలో క్షత్రియులు లేదా కనుక శూద్రాగ్రవర్ణానికి సంబంధించిన వారు ముఖ్యమంత్రులుగా ఉండేవారు. తెలంగాణలో కాంగ్రెస్ అంటే రెడ్లు అని, లేదా ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లది అని, ఒక దగ్గరికి పోతే జాట్లు, ఇంకో దగ్గరికి పోతే బనియాలు, ఇంకో దగ్గరికి పోతే ఠాకూర్లు, ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక బలమైన కమ్యూనిటీ ఉంటే వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. లేదు అనుకుంటే కనుక బ్రాహ్మణులే ఆ రోజు ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన పూర్వపు శైలిని మొత్తం మార్చుకున్నది. సీతారాం కేసరి నుంచి మొదలుకుంటే మల్లికార్జున ఖర్గే వరకు కాంగ్రెస్ పార్టీ మారుతూ ఉన్నది. కాబట్టి కుటుంబ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉండాలనే భావన ఉన్నది. కాబట్టి బీజేపీకి మరో అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలకు పోటీకి ప్రియాంక గాంధీ దూరంగా ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.